రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా 2021లో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అనేకసార్లు ఈ పనులపై సీఎంను కలిసినా ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు. కళ్యాణదుర్గంలో వైసీపీ అభ్యర్థి రంగయ్య లేక ఉమానా అని ప్రశ్నించారు. రంగయ్యకి ఉమా ద్వారా అవమానం జరుగుతోందని తెలిపారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అమిలినేని సురేంద్ర, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను గెలిపించాలని కాపు రామచంద్రారెడ్డి కోరారు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి, రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది రాయదుర్గంలో. ఆ సందర్భంగా అంటే తన తండ్రి జయంతి సందర్భంగా 21లో ఇచ్చిన మాట ఇది. బీటీపీ పనులకేమో 60 రోజులు టైం లిమిట్ పెట్టినారు. మా దగ్గర ఆంజనేయ స్వామి ప్రాజెక్టుకేమో 3 నుంచి 4 వారాలు ప్రాజెక్ట్ టైం పెట్టినారు. మిగతాదేమో యుద్ధ ప్రాతిపదికన అన్నారు. 21లో చెప్పిన మాట ఈరోజు 24వ సంవత్సరం. కనీసం అంటే 30 సార్లు ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయాల్సి వచ్చింది. నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఈ ప్రాంతంలో అభ్యర్థి రంగయ్యన, ఉమామహేశ్వర నాయుడు నాకు అర్థం కావడం లేదు అసలు. ఎక్కడ నిన్న కొన్ని ఊర్లలో పోయినాడు. మీ ఊరికి ఎవరు వచ్చినారో చెప్పండి, మీ ఊరికి ఎవరు వచ్చినారో చెప్పండి అంటే రంగయ్య ఉమామహేశ్వరుడు పరిచయం చేస్తే తప్ప ఈ నియోజక ప్రజలకి తెలియనంత కొత్తోడైపోయినాడా? నాకు అర్థం కావడం లేదు. రంగయ్యని ఇద్దరు పరిచయం చేస్తాడు. వీడియోలు ఉన్నాయి, ఎవరు వచ్చినారో చెప్పండి అని. అంటే రంగయ్య ఎవరని కూడా ప్రజలకు తెలీదు. ఈయన చెప్తే తప్ప ప్రజలు తెలుసుకోలేరు. ఇదేంటి వింత పోకడ నాకు అర్థం కావడం లేదు.